ఇది శ్రీవారి మెట్ల మార్గము మొదటి మెట్టు. ఇక్కడ దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వెళ్ళి మొదలు పెడతారు. వినాయకుడు, శ్రీవారి నామాలు, శంకు చక్రాలు, రజత కొన్ని సెలవు పెడుతున్నాడు. గిట్యూడు స్టార్ట్ చేస్తుందట. టోకెన్లు తీసుకోవాలి. ఇక్కడ మీ పరిమితంగా టోకెన్లు ఉంటాయి. 3000 ఇస్తారు రోజుకు. టోకెన్ తీసుకున్నాము. 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు దొరికింది. స్టార్ట్ చేస్తాను. మొదటి మెట్టు 2 కిలోమీటర్ల 100 మీటర్లు అన్నట్టు. తిరుమల నడక మార్గం. పెట్టుకున్నా ఉంటుంది. దమ్మచ్చి కూర్చున్నాము. రెండు 250 మెట్లు ఎక్కినాం. దమ్మచ్చి ఇక్కడ కూర్చున్నాం. 5 మినిట్స్ కూర్చొని మళ్ళీ పోతాం. నడుసుడు ఓపెన్ చేసినాక ఒక్కటేసారి దబ్బ చిరుమంది. మళ్ళీ ఇప్పుడు ఊరితే మందే లేరు కదా. ఇక్కడ అక్కడ ఉరికేటోళ్ళు ఉరికిరు, దమ్మ చాగటోళ్ళు ఆగిరు. టోకెన్లు తీసుకొని ఉరుకుడు ఉన్నది. ఇక్కడ నుండి మెట్లు నేరుగా ఉంటాయి. కొంత దూరం ఇందాక వచ్చిన మెట్లు సాపు ఉన్నాయి. ఇవి మొత్తం మెట్లు ఉంటాయి. కొంత హైట్ ఎక్కాలిగా. ఇప్పటికి 2 జాగాల కూర్చొని వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎక్కాలి. మెట్లు ఎక్కాలి. ఇటు చూడు. మొదటి మండపం వచ్చినాము. అంటే ఇది మొదటి కొండ అన్నట్టు. మొదటి గుట్ట ఎక్కినాం. గుట్ట చూడు ఎట్లున్నాయో ఎత్తుగా. ఇక్కడ కనబడుతుంది గుట్ట. అది నిటారుగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది చూసినావు. అది విద్యుత్ తయారయ్యేది, కరెంటు తయారయ్యేది. అది ఇక్కడ ఇది 1200 మెట్లు కంప్లీట్ అయినాక ఇక్కడ మన టోకెన్ స్కాన్ చేసుకోవాలి. ఈ కౌంటరు టోకెన్ స్కాన్ చేసుకొని మళ్ళీ నడవాలి. వాళ్ళ స్కాన్ చేయలేమనుకో అక్కడ దర్శనం చేసుకోరాదు. టోకెన్ తీసుకొని కూడా పాయిది ఉండదు. మెట్ల స్ట్రేట్గా ఉన్నాయి. గుట్ట పక్కనే. ఇటు చూడు. వ్యూస్ ఉంది. ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ అందరు. సెల్ఫీలు, ఫోటోలు. వ్యూస్ తీద్దామంటే బ్లాక్ వస్తుందని ఇటు పెట్టింది. చూడు మెట్లు మిట్ట నిలువనున్నాయి. ఈ పాప మొక్కల మీద నడుస్తుంది. మొత్తం మెట్లు మొక్కల మీద నడుస్తుంది పాప. మొక్కలు పట్టుకున్నాడు. అతి కష్టం మీద నడుస్తుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చినా కనబడుతుందో లేదో.
ఆ వ్యూస్కి వెళ్ళొచ్చిన ఇక్కడ కనబడుతుంది కదా గ్రీన్ కలర్, అక్కడ ఇంకోటి వైట్ కలర్ కనబడుతుంది, అక్కడ నుండి వచ్చిన దగ్గరికి వచ్చినాం నడుచుడు. ఇంకా 200 మెట్లు ఉన్నాయి. మొక్కళ్ళ పర్వతం ముందు వచ్చేది. ఇక్కడ వాష్రూమ్లు ఉన్నాయి, నడక మార్గంలో వాష్రూమ్లు కూడా ఉంటాయి. అట్లెక్కి అటు పోతే మొక్కల పర్వతం వస్తుంది. అదేంది లగేజ్ కౌంటర్ అని మెట్లు పూర్తవుతున్నాయి. మొక్కల పర్వతం ఎక్కడ పోయిందో ఏర్పడకుండా పోయింది. మెట్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి. అక్కడ బోర్డు ఎక్కి రీసిరా లగేజ్ పెట్టిన కౌంటర్కు దారి అని. చివరి మండపం. కూర్చోవచ్చు. ఏడా కూర్చో. మొత్తానికి కంప్లీట్ అయింది నడక. ఇది లగేజ్ కౌంటరు, ఉచిత లగేజ్ కౌంటరు. ఇంకా స్టార్ట్ కావాలి, అవుతుంది. ఇక వచ్చింది లగేజ్. ఇంకా వెయిటింగ్లో ఉన్నారు అందరూ. దగ్గరికి వచ్చినాం నడుచుడు. ఇంకా 200 మెట్లు ఉన్నాయి. మొక్కళ్ళ పర్వతం ముందు వచ్చేది. ఇక్కడ వాష్రూమ్లు ఉన్నాయి, నడక మార్గంలో వాష్రూమ్లు కూడా ఉంటాయి. అట్లెక్కి అటు పోతే మొక్కల పర్వతం వస్తుంది. అదేంది లగేజ్ కౌంటర్ అని మెట్లు పూర్తవుతున్నాయి. మొక్కల పర్వతం ఎక్కడ పోయిందో ఏర్పడకుండా పోయింది. మెట్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి. అక్కడ బోర్డు ఎక్కి రీసిరా లగేజ్ పెట్టిన కౌంటర్కు దారి అని. చివరి మండపం. కూర్చోవచ్చు. ఏడా కూర్చో. మొత్తానికి కంప్లీట్ అయింది నడక. ఇది లగేజ్ కౌంటరు, ఉచిత లగేజ్ కౌంటరు. ఇంకా స్టార్ట్ కావాలి, అవుతుంది. ఇక వచ్చింది లగేజ్. ఇంకా వెయిటింగ్లో ఉన్నారు అందరూ.